బాలీవుడ్ చరిత్రలో ఎన్నో ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అలాంటిదే యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బాస్ మూవీ కూడా 2013లో రిలీజైన ఈ మూవీ అతని కెరీర్లోని అతిపెద్ద ఫ్లాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేసిన సినిమాగా ప్రత్యేకత సాధించింది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ వసూలు చేసే హీరోల్లో ఒకడిగా అక్షయ్ కుమార్కు పేరుంది. అయితే అతని కెరీర్లో ఎన్ని హిట్సున్నాయో అన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. అందులో ఒక మూవీయే ఈ బాస్. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 16, 2013న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. 70 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 84 కోట్ల రూపాయలు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అందులోనూ షేర్ వసూళ్లు కేవలం 49 కోట్లు రూపాయలు మాత్రమే. దీంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. అక్షయ్ కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ ఫ్లాప్గా మిగిలింది. అక్షయ్ కుమార్ నటించిన ఈ బాస్ మూవీ మలయాళంలో వచ్చిన పోక్కిరి రాజా మూవీకి రీమేక్. ఆ మూవీలో మెగాస్టార్ మమ్ముట్టి నటించాడు. అంతేకాదు పృథ్వీరాజ్ కుమారన్, శ్రియస్ సరన్, సిద్దిఖీ, నెడుముడి వేణు, విజయరాఘవన్, సలీం కుమార్ లాంటివాళ్లు కూడా నటించారు. ఈ మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది. కానీ హిందీ రీమేక్ మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. అక్షయ్ కుమార్కు ఇదొక చేదు అనుభవంగా మిగిలిపోయింది. నిజానికి అదే ఏడాది అక్షయ్ నటించిన మరో మూవీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా కూడా ఫ్లాపయింది.